రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడువైయుండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతిగానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా దేవా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభువా, సూర్యోదయము మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు అయా మా అందరినీ రక్షించారు, కాపాడారు, భద్రపరిచారు. అందును బట్టి స్తోత్రాలు. ఆయన గతించిన కాలమంతను కూడా ఏ సమస్య, ఏ అపాయం, ఏ ప్రమాదం మాకు రాకుండా, సంభవించకుండా మీ రెక్కల చాటున, మీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. పనులను, ప్రయాణాలను, ప్రయత్నాలను ఆశీర్వదించారు. ఈ రాత్రి సమయమందు మరొక మారు మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి ప్రార్థించుకొనగలిగే కృప దయచేసి ఉన్నారు. అందును బట్టి వందనాలు నాయనా, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఎస్ లార్డ్, నీ దేవుడే నిన్ను రక్షించును అని దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనము ద్వారా నాయనా లేఖనాలు సెలవిస్తున్న రీతిగా, అవును ప్రభువా, నీవు మాత్రమే మమ్మల్ని రక్షిస్తావు. నీవు మాత్రమే నీ బిడ్డలైన ప్రతి ఒక్కరిని కాపాడగలవు తండ్రి. ఆ రోజున దానియేలు సింహపు బోనులో ఉన్నప్పటికీ ఎటువంటి అపాయము లేకుండా బయటికి ఎలాగున వచ్చాడో, అదే రీతిన నాయన బిడ్డలు ఎటువంటి ప్రమాదములో, ఎటువంటి ప్రమాదపుటు అంచుల్లో ఉన్నా ఏ ప్రమాదము లేకుండా వారు బయటికి రావడానికి కూడా మీ సహాయము దయచేయండి. నీవు వారిని రక్షిస్తావు గనుక వారికి ఏ ఆపద జరగదు అని మేము విశ్వసిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రాత్రి సమయమందు విశ్వాసముతో, నమ్మకముతో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి తండ్రి. అయా, ప్రతి బిడ్డకు మీ సహాయము దయచేయండి నాయన. వారిని గూర్చి మొరబెడుతూ ఉండంగా వారికి ఏ సమస్య ఉన్నప్పటికీ ఆ సమస్యలో నుండి విడుదల దయచేయండి తండ్రి. అనారోగ్య సమస్యల చేత అనేక మంది బిడ్డలు బాధించబడుతున్నారు. వారందరికీ నీ తండ్రి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి బలహీనతను యేసు నామమున కొట్టివేయండి. అంధకార దురాత్మ క్రియలను కూడా యేసు నామమున లయపరచండి. ఎస్ లార్డ్, వారి డిప్రెషన్లో నుంచి విడుదల దయచేయండి నాయన. చెప్పుకోలేని భయంకరమైన వ్యాధులు, రోగముల నుంచి కూడా అయా స్వస్థత మీరే దయచేయమని, ఐసీయూలో నుంచి, ఆపరేషన్స్ లో నుంచి బిడ్డలను లేవనెత్తమని అడుగుతున్నాం ప్రభువా. కుటుంబపరమైన విభేదాలన్నిటినీ కూడా కొట్టివేయండి ప్రభువా. భార్యాభర్తల మధ్య ఉన్న ఆ అపార్థాలు, ఆ అనుమానాలను తొలగించండి. యవన బిడ్డలకు ఉన్నటువంటి ఆకర్షణలో నుండి వారిని విడిపించండి. అడిక్షన్స్ లో నుంచి వారిని విడిపించండి. తల్లిదండ్రులకు లోబడే కృప చూపించండి. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు ఆస్తి తగాదాలతో ఉన్నారో ఆస్తి తగాదాలు లేకుండా సహాయము దయచేయండి తండ్రి. సమాధానముతో ప్రతి కుటుంబమును నింపండి ప్రభువా. అదేవిధంగా ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి కూడా లేవనెత్తండి. వారి చేతుల కష్టార్జితము వారే అనుభవించులాగున ఆశీర్వదించండి. నష్టాలను లాభాలుగా మార్చండి దేవా. మూసుకుపోయిన ప్రతి ద్వారమును కూడా అయా తెరవండి. అదే రీతిన ప్రభువా, వివిధ దేశాల బిడ్డలు నివసిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా ఆశీర్వదించండి. చదువులు, ప్రయాణాలు, ప్రయత్నాలలో మీరు తోడై ఉండండి తండ్రి. ప్రభువా, ఎవరైతే విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నాలన్నిటినీ సఫలపరచండి. వీసాలు, ఇమిగ్రేషన్స్లు, ఆ పాస్పోర్ట్స్, కావలసిన డాక్యుమెంట్స్ అన్నిటినీ తండ్రి మీరే అనుగ్రహించమని అడుగుతున్నాము. నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారయ్యా, వారికి కూడా ఏ సమస్య రాకుండా, ఏ అపాయం సంభవించకుండా భద్రపరచండి నాయన. ప్రభువా,
ఈ రాత్రిన మా భారతదేశమును ప్రజలను సైనికులను జ్ఞాపకం చేసుకుంటూ ఉండంగా వారందరికీ మీ కంచె కాపుదల దయచేయండి తండ్రి. అయా గర్భఫలము లేని ప్రతి ఒక్క బిడ్డను దర్శించి గర్భఫలము దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వివాహముల విషయంలో కూడా కృప చూపించండి. సాటి అయిన సహాయమును వారికి దయచేయండి ప్రభువా. అదే విధముగా సొంత గృహములు కొరకు, లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ కొరకు అప్లై చేసుకున్నారు. వాటన్నిటిని మీ చిత్తములో ప్రతి బిడ్డకు దయచేయమని నాయనా, కోర్టు కేసుల నుంచి ప్రతి బిడ్డను లేవనెత్తమని, న్యాయమును జరిగించమని, మారు మనసు లేక ఉన్న ప్రతి బిడ్డకు మారు మనస్సును అనుగ్రహించమని. ఎస్ లార్డ్, ఈ రాత్రి కాలమందు అలసిపోయి ఉండంగా, సేద తీరబోతూ ఉండంగా మాకు మంచి నిద్ర దయచేయండి. కంటి నిండా నిద్ర దయచేయండి. అంధకార క్రియలు, దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు, నిద్రలేమి, పీడకలల సమస్యలు ఏవిను ఏ బిడ్డ దరికి రాకుండా, ఏ కలవరం, భయము వారిని ముట్టకుండా ఈ రాత్రంతా మీ యొక్క అగ్ని కంచెలో ప్రతి బిడ్డ గృహమును మీరే రక్షించమని, అయా మరలా ఉదయాన్ని మీ పాద సన్నిధిన సజీవులుగా ప్రతి ఒక్కరూ కూడా మీ ముఖ దర్శనం చేసుకొని మీ నామాన్ని స్తుతించగలిగే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.